వితిన్ 6 monthsలో మెగా డిఎస్సి అయితే వస్తుంది అనేసి గవర్నర్ తెలియజేశారు. అయితే ఈ మెగా డిఎస్సిలో మనకు ఆల్మోస్ట్ ప్రెసెంట్ ఉన్న విద్యాశాఖ లెక్కల ప్రకారం 18,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఆస్పిరెంట్స్ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి. అండ్ ఎవరైతే ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్స్ చేసుకోలేదు, మన తక్కువ పోస్టులు ఉన్నాయనేసి చాలా మంది అప్లికేషన్స్ చేసుకొని ఉండరు, వాళ్ళందరూ కూడా వరి అవ్వాల్సింది ఏమీ లేదు. మెగా డిఎస్సి అప్పుడు మీకు మళ్ళీ ఆప్షన్ అయితే ఇస్తారు అప్లికేషన్స్ చేసుకోవడానికి. ఇంకొక డౌట్ ఏంటంటే మళ్ళీ టెట్ ఉంటుందా లేదా అనేసి చాలా మందికి ఉంటుంది. సో 6 months మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటి నుండి 6 months అంటే మనకు ఆబ్వియస్లీ జూన్ జూలై వరకు అయితే అవుతుంది. సో డెఫినెట్గా ఇంకొక టెట్ ఉంటుంది. ఆ టెట్ తర్వాతనే మెగా డిఎస్సి వేస్తారు. మనం లెక్కల ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకున్నా కొత్త వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరైనా కూడా ఆపర్చునిటీ ఇవ్వడానికే చూస్తారు. సో అండ్ మనం చేసే అప్లికేషన్స్ వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ కూడా పెరుగుతుంది. సో అట్లా క్యాలిక్యులేట్ చేసినా ఫ్రెష్గా అప్లై చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. అండ్ టెట్ నోటిఫికేషన్ కూడా వేస్తారు. సో ఎటు